వీకేబీ న్యూస్ కి స్వాగతం. మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంతగిరిపల్లి 10వ వార్డులో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఏసీఆర్ అవగాహన సదస్సు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఏసీఆర్ కార్యక్రమంపై మంగళవారం విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు సంబంధిత BLO, BLO, AERO, ERO, ERO, EROలను సంప్రదించాలని సూచించారు. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫారం 6 నూతన ఓటు నమోదు కోసం, ఫారం 7 మృతులు, చెల్లని, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం, ఫారం 8 చిరునామా, మొబైల్ నంబర్ మరియు ఇతర వివరాల సవరణ కోసం అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, TJMU గౌరవ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి, DRO స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ జయసింహారెడ్డి, డ్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, GPO సుధా, వార్డు ఆఫీసర్ శ్రీకాంత్, BLOలు యాదమ్మ, సునంద పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ కౌన్సిలర్లు రెడ్డినాయక్, మురళి, నంది అంజయ్య, బాలరాజు, కురువసీను, భాగయ్య, రెడ్డి శేఖర్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సహకరించడం జరిగింది. వారందరితో కూడా నేను ఇంకా కోరుకోవడం ఏంటంటే, మా మేడం చెప్పినట్లుగా ఈరోజు డ్రాఫ్ట్ నోటిఫికేషన్, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈరోజు రావడం జరిగింది. అంటే ముసాయిదా టెంపరవరీ అంటారు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈరోజు రావడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఎవరెవరు పేర్లు వచ్చినాయి, ఎందుకు కొన్ని మనం రాలేకుంటే కూడా ఎందుకు రాలేవనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఓటు మన బాధ్యత. కొందరు అనుకుంటా ఉన్నారు మన గ్రామంలో, ఆ ఓటు మా సుధాకర్ రెడ్డి పటేల్దే, లేదంటే మా సుధా మేడం చూసుకుంటుంది, లేదంటే మా రెడ్డి నాయకులు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు మా ఓటర్ అని చెప్పి. మీ ఓటు ఎవ్వరు కూడా చూడరు. మీ ఓటు ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. నా ఓటు ఉందా లేదా అని సరి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకనంటే మన భారతదేశంలో ఒక సిస్టమ్ ఏముందనంటే, బ్రతికి ఉన్న ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. బ్రతికి ఉన్న ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఎందుకనంటే ఓటు లేకపోతే నీకు అసలు హక్కు లేదు. ఒక నాయకుని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోవడానికి నీకు హక్కు లేదు. నువ్వు బ్రతికుండి కూడా జీవోత్సవం లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, నాదో ఇంకొకరిదో కాదు. మేము మీ అందరూ కూడా సహకరిస్తా, నీకు సూచన సలహాలు ఇస్తా, లేదంటే ఇట్లా టెంట్లు వేసో కుర్చీలు వేసో కూర్చొని మీకు సహకరిస్తా. మిమ్మల్ని కూడా ముందుకు తీసుకొని పోయే బాధ్యత నాది. ఎందుకంటే నేను వార్డు కౌన్సిలర్గా ఉన్నా కాబట్టి, నేను ఈ వార్డుకు ప్రథమ పౌరుణ్ణి కాబట్టి మీ అందరికీ మంచి మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాదే. కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా ముందుండి మీరు బాధ్యతతోని ఎవరెవరు ఓటర్ లిస్ట్ వచ్చింది, ఎవరు ఓటు వచ్చింది, ఎవరు ఓటు రాలేదు, మీ బంధువులది కానీ, మీ చుట్టుపక్కలది కానీ, మీ కుటుంబ సభ్యులది కానీ, ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు అనేది అన్ని కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు అందరూ కూడా సహకరిస్తూ ఈ ఓటర్ లిస్టును కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నూతన ఓటర్గా అంటే కొత్త ఓటర్గా మీరు నమోదు చేసుకోవాలనుకుంటే మీకు అంతా కూడా ఫారం 6 అని ఇస్తారు. ఈ ఫారం 6 మీకు ఇస్తే నింపియాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొత్త ఓటర్ లిస్టు అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అక్టోబర్ 1, 2026 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఫారం 6 తీసుకొని అది నింపిస్తే మీరు కొత్త ఓటర్గా మీ పిల్లలు కానీ, మీ కొత్తగా వచ్చిన కోడళ్ళు కానీ, ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా అక్టోబర్ 1, 2026 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండితే కొత్త ఓటర్గా వాళ్ళు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఫారం 6 మీకు ఇస్తారు, అది నింపియాలి. అదేవిధంగా తొలగింపులు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే 2 ఓట్లు ఉన్నా కానీ, ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు తొలగించడానికి వారికి ఫారం 7 అని ఇస్తారు.
ఆ ఫామ్ 7 తీసుకోవాలి, దాన్ని నింపిస్తే మరి చనిపోయిన వాళ్ళది కానీ ఇంకేమైనా తొలగింపులు ఏమైనా ఉంటే కూడా మరి వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. అది ఫారం 7. అదేవిధంగా ఫారం 8 అంటే సవరణలు. ఏమైనా తప్పులు, ఇప్పుడు మీ ఇంతకుముందు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా ఏమైనా ఇంటి పేర్లు తప్పడ్డాయా, హౌస్ నెంబర్ తప్పడ్డాయా, ఇంకేమైనా మీ భర్త పేర్లు తప్పడ్డాయా, మీ తల్లిదండ్రుల పేర్లు తప్పడ్డాయా, ఆ విధంగా ఏమైనా ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ ఫామ్ 7 తీసుకొని ఫామ్ 8 తీసుకొని మీరు నింపించేస్తే మళ్ళీ మీకు అన్ని సవరణలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ఇప్పుడు పక్క బూతులు ఉంటాయి, నాకు ఆ బూతులు అవసరం లేదు, నేను ఈ ఊర్లో ఉంటాను, అనంతగిరిపల్లిలో ఉంటున్నా, నా అక్కడ ఏదో రాజు గురుకల్పలోనో లేకుంటే ఇంకొక ఊర్లోనో తీసుకుపోయి పడ్డది ఓటు, ఆ బూత్ నాకు అవసరం లేదు, నాకు అనంతగిరిపల్లికి సంబంధించినటువంటి ఈ బూత్లోనే ఉండాలి కదా, మరి నేను ఇక్కడ ఈ వార్డులో నివసిస్తున్నా, ఈ గ్రామంలో నివసిస్తున్నా, మరి నాకు ఇక్కడే ఓటు ఉండాలి కదా అని చెప్పి మీరు ఫారం 8 నింపిస్తే తప్పకుండా అక్కడి నుంచి తీసి మరి ఈ బూత్లో కూడా మీకు వేసే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి సవరణలు మీకు ఫారం 8 ద్వారా మీకు చేసే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మీరు అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరం కలిసికట్టుగా ఉంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గవర్నమెంట్ మనకు కల్పిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దిగ్విజయం చేస్తూ మరి అదేవిధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.